UKLO 1 year masters. No IELTS required up to 5 years visa. High visa success rate. సార్ ఇంత తెలివైన చంద్రబాబు నాయుడు గారు ఏదైతే ఇప్పుడు ఇంత తెలివిగా ఇప్పుడు అడ్మినిస్ట్రేషన్ కానీ అన్ని బాగానే చేస్తున్నారు. సో ఏదైతే ఇప్పుడు ఎమ్మెల్సీ ఎలక్షన్స్ వచ్చిందో అటు బొత్స సత్యనారాయణ కానీ వాళ్ళు నుంచోబెట్టారు వైసీపీ వాళ్ళు. కూటమి సభ్యుల్లో ఒక్కళ్ళు అంటే ఒక్కళ్ళు కూడా నుంచోబెట్టలేదు. ఎందుకు ఇలా చంద్రబాబు గారు తలుచుకుంటే ఏదైతే వాళ్ళకి 600 చిల్లర ఓట్ బ్యాంక్ అంటుంది, ఇటేపు టర్న్ ఓవర్ చేసుకునే కెపాసిటీ చంద్రబాబు గారికి ఉంది, ఆర్థికంగా కానీ ఆయన పవర్ కానీ, ఆయన ఎందుకు నిలబట్టలేదు అంటారు? మంచి క్వశ్చన్ అండి ఇది. ఎందుకంటే ఇక్కడ కూడా మళ్ళీ బాబు గారి వ్యూహాల గురించి మాట్లాడుకోవాలి. ఇప్పుడు మీరు అన్నట్టు 815 ఎన్నో ఉన్నాయి మొత్తం స్థానిక సంస్థలకు సంబంధించి, అదే సర్పంచులు కానీ కార్పొరేటర్లు వీళ్ళందరూ కలిపి. సో అందులో 600 పైచిలకు వైసీపీకే ఉన్నారు. అయితే ఇప్పుడు ఈయనకి 200 ఉన్నాయి. కూటమి నిలబెట్టుకుంటే గవర్నమెంట్ వీల్దే కాబట్టి నందిని పంది చేయొచ్చు, పందిని నంది చేయొచ్చు, ఏమైనా జరగచ్చు. సరే, మరి అలాంటప్పుడు ఎందుకు విత్డ్రా అయ్యారు అనేది క్వశ్చన్, బిగ్గెస్ట్ క్వశ్చన్. అవును. మరోవైపు వైసీపీ వాళ్ళు బొత్స గారిని పెట్టారు. బొత్స గారు అంటే పిసిసి చీఫ్గా చేసిన సందర్భాలు ఉన్నాయి, మంత్రిగా ఒక 4-5 సార్లు చేసిన సందర్భాలు ఉన్నాయి, బలమైన సామాజిక వర్గం సంబంధించిన నాయకుడు, ఇన్ని క్వాలిఫికేషన్ ఉన్న వ్యక్తి ఖచ్చితంగా గెలవాలి. బట్ ఆయన మొన్న ఎమ్మెల్యేగా ఓడిపోయారు కాబట్టి ఇప్పుడు స్థానిక సంస్థల ఎమ్మెల్సీగా ఇచ్చే అవకాశం కనిపిస్తుంది. కానీ ఇప్పటికీ ఆయన ఏకగ్రీవంగా ఎన్నికవుతాడా లేదని ఒక క్వశ్చన్ మార్క్. ఎందుకు? ఒక ఇండిపెండెంట్, ఆయన మైనార్టీకి చెందిన వ్యక్తి ఒక ఆయన ఆల్రెడీ బరిలో ఉన్నాడు. ఆయన కూడా లేకపోతే మీరు అన్నట్టు ఏకగ్రీవంగా ఇప్పటికీ అయిపోవాలి. మొన్న 16వ తేదీకే నామినేషన్ విత్డ్రా ఇవన్నీ అయిపోయాయి కాబట్టి. సరే, అరే ఇన్ని జరుగుతున్నా 16 ఇవ్వాలి అనుకుంటా, ఇవాళ మొన్న 16 తారీఖు అనుకోండి, విత్డ్రా అన్నీ అయిపోతే ఇంకా ఈయన ఒక్కడే ఉన్నాడు కాబట్టి ఏకగ్రీవంగా ఇచ్చివచ్చు. ఇక్కడ అందరికీ డౌట్ ఏంటంటే మేబీ ఆ ఇండిపెండెంటే గెలుస్తారేమో అనేది చాలా మందికి డౌట్ ఉంది. నెంబర్ 1, ఉన్న వైసీపీ మీరు 600 పైచీలకు ఏవైతే ఉన్నాయో ఓట్లు, ఇవన్నీ క్రాస్ ఓటింగ్ అవ్వచ్చేమో ఒక డౌట్. రెండోది, రీసెంట్గా ఒక 6 కార్పొరేటర్లు ఉప ముఖ్యమంత్రి పవన్ కళ్యాణ్ గారి సమక్షంలో జనసేన కండువా కప్పుకున్నారు. ఓకే, వైసీపీ వాళ్ళే. సో ఇట్లా వీళ్ళు ఓపెన్ అయ్యారు. ఓపెన్ అవ్వని వాళ్ళు ఇంకెంతమంది ఉన్నారు? సర్పంచ్లు కానీ, కార్పొరేటర్లు కానీ, కౌన్సిలర్లు కానీ, సోకాల్డ్ సమ్ ఎక్సెక్స్ కానీ, అందరికీ అబ్బా ఈ వాడి ఇక్కడ ఏం లేదురా, మనం సంపాదించుకుంది ఏం లేదురా, వీళ్ళు బాగా తొక్కేశారా, వాళ్ళు తప్ప ఎవరు తినలేదురా అనే ఫీలింగ్లో చాలా మంది ఉన్నారు. రాజకీయం అంటే ఇవాళ రేపు అదే ఎక్కువ ఆలోచిస్తున్నారు. అటువంటి వాళ్ళందరూ ఒక్కసారిగా బొత్స గారిని కాదని ఇటు వేస్తారా అనే డౌట్ కూడా ఉంది. ఎందుకు? వైసీపీ గవర్నమెంట్ ఉన్నప్పుడే గుంటూరులో ఎమ్మెల్సీ, టీచర్స్ ఎమ్మెల్సీ టీడీపీ వాళ్ళు గెలుచుకున్నారు కదా. మరి ఇప్పుడు గవర్నమెంట్ లేదు, పూర్తి స్థాయిలో వైసీపీ బద్నామైపోయింది, ప్రతిపక్ష హోదా కూడా లేదు. ఏ నాయకుడు కూడా జగన్మోహన్ రెడ్డి గారు బాబు రండి కలుద్దాం మీతో మాట్లాడాలనుకుంటుంటే పదవులు ఉన్నప్పుడు మమ్మల్ని కనీసం పట్టించుకోలేదు, ఇప్పుడు పిలుస్తున్నాం అనే ఫీలింగ్తో వెళ్ళట్లేదు. ఇన్ని జరుగుతున్నాయి. మొన్న నాకు తెలిసిన ఒక వైసీపీ మిత్రుడు సర్పంచ్గా ఉన్నాడు. ఆయన ఎట్లాగే కలెక్టర్ అనే వాళ్ళు మీటింగ్ పెట్టి ప్రభుత్వ పథకాలు ప్రజల్లోకి వెళ్తున్నాయా లేదా అనేది ఒక సమీక్ష ఉంటుంది. ఆ సమీక్షకి కలెక్టర్ గారు పిలిస్తే ఆ పర్టికులర్ జిల్లాలో ఒక దగ్గర 160 మంది సర్పంచులు ఉంటారు. వెళ్ళింది ఎంతమందో తెలుసా అండి? 70 మంది సర్పంచులే వెళ్ళారు మీటింగ్. 70 మంది. కలెక్టర్ గారు వచ్చి మీటింగ్ స్టార్ట్ చేయగానే ఒక 4-5 లేచిపోయారంట. బాబు ఏంటిది, మాకు మిషన్ భగీరథ టైప్లో అక్కడ కూడా ఇంటింటి కొలాయి ఏదో పెట్టారంట కదా, దానికి కూడా కాపర్వే పెట్టాలి, అన్ని పెట్టాలి, ఏవో పెట్టారు జగన్మోహన్ రెడ్డి గారి గవర్నమెంట్లో. సో మేము మా సొంత పైసలు పెట్టుకుని చేసాము, దాని బిల్స్ ఎంతవరకు రాలేదు, సర్పంచులుగా మాకు రావాల్సిన నిధులు కూడా రావట్లేదు, అన్ని పథకాలకే డైవర్ట్ చేస్తున్నారు, దీని మీద మేము ఎవరికి ప్రశ్నించాలి అంటే మీ నాయకుడిని అడగండి అయ్యా, నన్ను అడుగుతారంటే నేను సమీక్ష కోసం అని ఉన్నారంట. అయితే మాకెందుకు ఈ మీటింగ్ మీరు చెప్పలేనప్పుడు అని చెప్పి లేచి వెళ్ళిపోయారు. ఒక 30 మంది అంతా మిగిలారు ఈ 70 మందికి కూడా. ఆ 30 మందితో కలెక్టర్ గారు ఫోటోలు తీసి, సార్ ఇవాళ సమీక్ష నిర్వహించాం, అయిపోయింది నా డ్యూటీ అన్నట్టుగా జగన్మోహన్ రెడ్డి గారికి, అదే చీఫ్ సెక్రటరీ వరకు ఫోటోలు పెట్టేశారు. సో ఇట్లాంటి పరిస్థితి గవర్నమెంట్ ఉన్నప్పటి నుంచి ఉంది. బట్ ఎవరు ఓపెన్ అవ్వలే. ఓపెన్ అయితే ఎవరి మీద ఏ కేసులు వస్తాయో తెలియదు, ఎవరిని లోపలికి వేస్తారో తెలియదు. ఒక మాస్క్ అడిగిన పాపానికి డాక్టర్ చదువుకున్న సుధాకర్ గారి పరిస్థితి ఎలా ఉందో అందరూ చూశారు. ఎంతమంది దళితులు, ఒక డ్రైవర్, దళిత డ్రైవర్, ఒక విద్యార్థి, ఇంతమంది కూడా అబాస్పాలు అదే చనిపోతున్న పరిస్థితుల్లో ఎవరు అడుగుతారు, ప్రశ్నిస్తారు కదా. సో ఇప్పుడు వీళ్ళందరూ కూడా అటు డైవర్ట్ అయిపోతారేమో, సైలెంట్గా అటు గుద్దేస్తారేమో అనే భయం ఉంది. మరోవైపు తెలంగాణ ఎన్నికలు, అసెంబ్లీ ఎన్నికల టైంలో కూడా చంద్రబాబు నాయుడు గారు, కాసాన జ్ఞానేశ్వర్ గారు వెళ్ళి రాజమండ్రి సెంట్రల్ జైలుకి వెళ్ళి, బాబు మనం తెలంగాణలో పోటీ చేద్దామంటే వద్దన్నారంట. ఆయన ఫీల్ అయ్యి బయటకు వచ్చి రిజైన్ చేసి బీఆర్ఎస్లో చేరారు, పక్కన పెట్టారు.
సార్ బాబు గారు తెలంగాణలో పోటీ చేయకపోవడం వల్లే బీఆర్ఎస్కి కొంత మైనస్ అయిందనే వాదం కూడా విన్నాం. ఇండైరెక్ట్గా కాంగ్రెస్కి సపోర్ట్ చేశారు టీడీపీ, అందుకే కాంగ్రెస్ థర్డ్ ప్లేస్లో ఉన్న కాంగ్రెస్ కొంత రేవంత్ రెడ్డి గారి వల్ల, కొన్ని కాంగ్రెస్ పథకాల వల్ల, టీడీపీ లాంటిది పోటీ చేయకపోవడం వల్ల, తరువాత సపోర్ట్ ఉందా సార్ కాంగ్రెస్ కి? మొన్న ఎలక్షన్స్ లో మంచి సపోర్ట్ ఇచ్చారా? అది చెప్తున్నాను. నెక్స్ట్ షర్మిల గారు విలీనం చేసేసారు, అప్పుడు చేయకపోయినా పోటీ చేయను అన్నారు. సో ఇండైరెక్ట్ గా బాబు గారు సపోర్ట్ ఉందనే వార్తలు అయితే బయటకు వచ్చాయి, కానీ ఎక్కడ కూడా బాబు గారు కాంగ్రెస్ సపోర్ట్ అన్నట్టుగా చెప్పలా. బట్ తెర వెనక మాత్రం అందరికీ అర్థమైంది. ఈవెన్ రేవంత్ రెడ్డి గారు కూడా టీడీపీ వాళ్ళు ఎవరు ఉంటే నాకు సపోర్ట్ చేయండి అంటూ ప్రచారంలో మనం విన్నాం. దాని అర్థం ఏంటి మరి? మీరు అబ్జర్వ్ చేసినట్లయితే అదే రేవంత్ రెడ్డి గారి సభలో టీడీపీ జెండాలు ఎగిరాయి. ఇంకోటి, రేవంత్ రెడ్డి గారు బాబు గారు జైలు నుంచి రిలీజ్ అయిన తర్వాత ఎలక్షన్ మధ్యలో సమ్ ఫోన్ కాన్వర్జేషన్ లేదా పర్సనల్ గా కలిశారన్న వార్తలు కూడా ఉన్నాయి. అది ఎంతవరకు వాస్తవం అనేది తెలియదు. ఫోన్ కాన్వర్జేషన్ అయితే అయింది 100%. మేబీ ఆయనే చెప్పారు, నేను చంద్రబాబు నాయుడు గారు అరెస్ట్ అయితే నేను సానుకూలంగా స్పందించలేదని అంటున్నారు. మీకేం తెలుసు ఇంటర్నల్ గా నేను ఎవరికి ఫోన్ చేశానో, ఎవరికి ఫాలో అప్ చేశానో అవన్నీ నేను ఎందుకు చెప్తాను అంతే చెప్పారు ఆయన. ఇప్పుడు చాలా మంది గురు శిష్యులు అవసరం లేదు, కొలీగ్స్ లేదంటే అప్పుడు పని చేసినప్పుడు ఆయన బాసు, ఈయన ఒక కొలీగ్ గా ఉన్నారు. అది తప్పేముంది? ఆ పరిచయాలు ర్యాపో ఉంటుంది కదా రాజకీయాలు అన్నాక. సో అట్లాగా టీడీపీ వాళ్ళు ఇండైరెక్ట్ గా కాంగ్రెస్ కి సపోర్ట్ ఉందనే వాస్తవం కూడా అయ్యుండొచ్చు. సో అక్కడ కూడా పోటీ చేయకుండానే కాంగ్రెస్ ని థర్డ్ ప్లేస్ లో ఉన్న కాంగ్రెస్ అంటే ఫస్ట్ బీఆర్ఎస్, సెకండ్ ప్లేస్ బీజేపీ, థర్డ్ ప్లేస్ కాంగ్రెస్ అనుకున్నారు సర్వేల్లో. కానీ అనూహ్యంగా కాంగ్రెస్ గవర్నమెంట్ ఫామ్ చేసేసింది. మేబీ ఇందులో అంటే ఎంతో కొంత తక్కువ పర్సంటేజ్ ఉన్నా ఈయన భాగస్వామ్యం కూడా ఉంది అనేది ఒక అభిప్రాయం. అవును. హిట్ టీవీ యాప్ ని డౌన్లోడ్ చేసుకోండి. ఇందులో షార్ట్ న్యూస్, లైవ్ న్యూస్, ఎంటర్టైన్మెంట్ మూవీస్ అన్ని అవైలబుల్ గా ఉన్నాయి. ప్లీజ్ డౌన్లోడ్ హిట్ టీవీ యాప్. హిట్ టీవీ యాప్. హిట్ టీవీ యాప్ని ఫ్రీగా డౌన్లోడ్ చేసుకోండి.